వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో గుత్తొంకాయ కర్రీ ఈజీగా కుక్కర్లో ఎలా చేసుకోవాలనేది చూద్దాము. ఇది 5 నిమిషాల్లో అయిపోతుంది. మార్నింగ్ టైంలో హడావుడి లేకుండా ఒక 5 మినిట్స్లో మనం గుత్తొంకాయ కర్రీని ఎలా చేసుకోవచ్చు, ఈజీగా ఇంకా టేస్టీగా ఎలా చేసుకోవాలని చూద్దాం. అలాగే ఈ 2 పొడులు చేసి పెట్టుకుంటే ఏ కర్రీలోకైనా వాడుకోవచ్చు. ఆ పొడులు ఏంటనేది కూడా చూపిస్తాను. చూసారు కదా, ఇప్పుడు స్టవ్ వెలిగించి బాండీ పెట్టుకుని దీనిలో కొన్ని పల్లీలు వేసుకోవాలి. మనం ఒకసారి ఒక పావు కిలో, అర కిలో అలా తెచ్చుకుంటాము కదా. తెచ్చుకున్నప్పుడు అన్ని ఒక బాండీలో వేసుకుని ఇలా వేయించేసుకుని దాని మీద ఉన్న పొట్టంతా తీసేసి మనం ఒక డబ్బాలో స్టోర్ చేసుకుంటే ఎప్పుడు కావాలంటే అప్పుడు మనం ఇలా గుత్తొంకాయ కర్రీ కానీ, ఇంకా గుత్తి బీరకాయ, గుత్తి దొండకాయ ఇలాంటివి కర్రీస్లో అన్నిటిలోకి వాడుకోవచ్చు. కొన్ని మనం కర్రీ కావాలన్నప్పుడల్లా మార్నింగ్ టైంలో వేయించుకోవాలంటే టైం వేస్ట్ అవుతుంది కాబట్టి అలా చేసి పెట్టుకుంటే బాగుంటుంది. అలాగే నువ్వులు కూడా తీసుకుని మనకి తెచ్చుకున్నప్పుడు వెంటనే ఎక్కువ నువ్వులు వేయించేసుకుని అక్కడ పెట్టుకుంటే సరిపోతుంది. అలాగే ఈ కర్రీలోకి ధనియాలు, షాజీరా, చెక్క, లవంగాలు, యాలక్కాయలు, ఇంకా మరాఠీ మొగ్గ ఇవన్నీ తీసుకున్నాను. అలాగే కొన్ని పల్లీలు పొట్టు తీసి పెట్టుకుని అక్కడ వేయించుకున్నవి కొద్దిగానే తీసుకున్నాను, 2 స్పూన్లు. అలాగే 1 స్పూన్ నువ్వులు, ధనియాలు, అలాగే కొబ్బరి పొడి, చెక్క, లవంగాలు, ఇలాచి, షాజీరా ఇవి కూడా వేయించుకున్నాం కదా. అంటే దోరగా, మరీ నల్లగా కాదు, ఒక్కసారి డ్రై రోస్ట్ చేసుకుని పెట్టుకుని వీటన్నిటిని పౌడర్ చేసుకుని పెట్టుకోవాలి. నేను అక్కడ పల్లీలు, నువ్వులు వేయించాను కదా, ఎక్కువ మోతాదులో అన్ని వేయాల్సిన అవసరం లేదు, కొద్దిగానే తీసి పెట్టుకున్నాను. అవి వేరే డబ్బాల్లో వేసుకుంటే మనకు కావలసినప్పుడు మనం కర్రీస్లో కానీ, చట్నీల్లో కానీ, మార్నింగ్ టైంలో పల్లీల చట్నీ అలాంటివి చేసుకోవాలనుకున్నప్పుడు అప్పటికప్పుడే చేసేసుకోవచ్చు. మనం వేయించాల్సిన అవసరం ఉండదు. అలా మనం టైం సేవ్ అవుతుంది అనమాట. అలా చేసి పెట్టుకోవచ్చు. అలాగే ఇప్పుడు స్టవ్ వెలిగించి కుక్కర్ పెట్టుకున్నాను. దానిలో కొద్దిగా ఆయిల్ వేసి ఉల్లిపాయలు, పచ్చిమిర్చి దోరగా వేయించుకోవాలి. దీనిలో కొద్దిగా ఉప్పు వేసుకుంటే త్వరగా వేగుతాయి అనమాట. ఇవి వేగిన తర్వాత దీనిలోనే టమాటా, ఇంకా కొద్దిగా చింతపండు వేసుకుని దీన్ని కూడా కొద్దిసేపు మగ్గించుకోవాలి. ఈ టమాటా, చింతపండు కొద్దిగా మగ్గే వరకు మగ్గించుకుని వాటిని పక్కన పెట్టుకుని చల్లారిన తర్వాత దాన్ని కూడా మిక్సీలో వేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ కుక్కర్లోనే మనం ఇందాక వేయించుకున్నాం కదా, వేయించిన ఆయిల్లోనే కొద్దిగా ఇంకా ఆయిల్ వేసి దీనిలో జీలకర్ర, ఆవాలు, జీలకర్ర, ఇంకా ఎండుమిర్చి, కరివేపాకు వేసుకుని అవి వేగిన తర్వాత మనం ముందుగా శుభ్రం చేసుకున్న వంకాయలు వేసుకోవాలి. నేను ఈ వెరైటీ తీసుకున్నాను. వంకాయల్లో నల్ల గుత్తి వంకాయలు కాకుండా ఇలా ఉన్నాయి తీసుకున్నాను. వీటిని శుభ్రంగా కడిగి 4 పక్కల మనం కట్ చేసుకోవాలన్నమాట కింద. అలాగే ఈ సైడ్లో ఉండే చిన్నవి, తొడిమి చివర ఇదంతా కట్ చేసుకోవాలి. కట్ చేసుకుని నీట్గా కడుక్కున్న తర్వాత కింద 4 భాగాలుగా మనం చీల్చుకోవాలన్నమాట. అవన్నీ చేశాను కానీ నేను వీడియో క్లిప్ మిస్ అయింది, వీడియో తీసే కానీ. ఇప్పుడు కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. ముందే వేసుకోవద్దు, మాడిపోతుంది. కొద్దిగా ఈ వంకాయలు వేగిన తర్వాత మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని వేగిన తర్వాత దీనిలోనే మనం ముందుగా పేస్ట్ చేసి పెట్టుకున్నాం కదా టమాటా, ఇంకా ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, అది ఇంకా నువ్వులు, ధనియాలు, గరం మసాలా వేసుకున్నాం కదా, పల్లీలు, ఈ పొడి ఇవి కూడా వేసుకోవాలి. ఇవి ఆల్రెడీ డ్రై రోస్ట్ అయినవి, ఇంకా వేగినవి కాబట్టి ఎక్కువ వేగాల్సిన అవసరం లేదు. దీనిలో ఒక్కసారి తిప్పుకుంటే సరిపోతుంది. ఇప్పుడు దీనిలోనే ఉప్పు, కారం, పసుపు వేసుకోవాలి. అవి ఎక్కువ వేగాల్సిన అవసరం లేదు. అలాగే కొత్తిమీర, కరివేపాకు కూడా వేసుకుని ఇవన్నీ ఒకసారి తిప్పుకోవాలి. అంటే ఎక్కువ ఉల్లిపాయలు మనం పేస్ట్ చేసుకున్నవి పౌడర్ చేసుకుని ఎక్కువ వేగాల్సిన అవసరం లేదు ఈ ఆయిల్లో. ఇప్పుడు ఇవి వేసుకున్న తర్వాత ఉప్పు, కారం, పసుపు వేసుకున్న తర్వాత తిప్పేసుకుని ఒక 5 నిమిషాలు మూత పెట్టి మగ్గించుకోవాలి. ఇంకేమైనా కొద్దిగా పచ్చిదనం ఏమైనా ఉంటే పోతుంది. తర్వాత దీంట్లో కొద్దిగా వాటర్ వేసుకోవాలి. మనం పులుపుకి చింతపండు అవన్నీ
ముందే పేస్ట్ వేసుకున్నాం కాబట్టి మనం ఇంకా కొద్దిగా వాటర్ వేసుకోవాలి. ఇంకా కావాలంటే వాటర్ కొద్దిగా వేసుకోవచ్చు. మనం తీసుకున్న దాన్ని బట్టి మనకి కొద్దిగా గ్రేవీ ఎక్కువ కావాలనుకుంటే ఎక్కువ వాటర్ వేసుకోవచ్చు, దగ్గర కావాలంటే కొద్దిగా తక్కువ వేసుకోవచ్చు. ఇప్పుడు కుక్కర్ మూత పెట్టేసి విజిల్ పెట్టి 1-2 విజిల్ రానివ్వాలి. ఇంకా 3-4 వచ్చినాయి అంటే మెత్తగా పేస్ట్ అయిపోతాయి వంకాయలు. మనం ఆయిల్లో మనం విజిల్ పెట్టక ముందు వేయించుకున్న దాన్ని బట్టి మనం విజిల్ రానివ్వాలి. అక్కడే ఎక్కువ వేగిపోయినాయి అనుకోండి, 1 విజిల్ వస్తే సరిపోతుంది. ఎక్కువ వేగకుండా కొద్దిగా గట్టిగా ఉంటే 2 విజిల్ వస్తే సరిపోతుంది. ఇప్పుడు 2 విజిల్ వచ్చి తర్వాత ఇలా ఉంటుంది. చూసారు కదా, మూత తీసి చూస్తే ఇలా మంచిగా ఉడికిపోయి ఉంటాయి. మార్నింగ్ టైంలో మనకి అడావుడిగా ఉంటుంది కాబట్టి ఇలాంటి కర్రీస్ చేసుకోవాలనుకున్నప్పుడు ఇలా కుక్కర్లో చేసుకోవచ్చు. అదే మనం బాండీలో చేసుకోవాలంటే కొద్దిగా ఎక్కువ టైం పడుతుంది. ఇలా అన్ని వేసేసి మనం డ్రై రోస్ట్ చేసుకుని ఆయిల్లో ఫ్రై చేసి ఉల్లిపాయలు అవన్నీ మనం పేస్ట్ చేసి ఇలా అన్ని కలిపేసి కుక్కర్ మూత పెట్టి 1-2 విజిల్లు వచ్చినాయి అంటే సరిపోతుంది. చూసారు కదా ఎంత మంచిగా ఉడికిపోయినాయో, చాలా టేస్టీగా ఉంటుంది. ఇంకా కుక్కర్లో అయితే ఇంకా టేస్టీగా కూడా ఉంటుంది అనమాట, నార్మల్గా కూడా కంటే. కాకపోతే ఎక్కువ ఉడికించకూడదు, మెత్తగా ఉడికిపోతే బాగుండదు, అసలు టేస్ట్ మొత్తం పోతుంది. అందువల్ల మనం చూసుకుని మనం విజిల్ పెట్టుకోవాలన్నమాట చాలా జాగ్రత్తగా. చూసారు కదా ఎంత ఈజీగా 5 నిమిషాల్లోనే అయిపోతుంది మనకి ఈ కర్రీ. చాలా ఈజీగా సింపుల్ గా చేసుకోవచ్చు. చూసారు కదా, ఈ వీడియో మీకు ఎంతో కొంత యూజ్ అవుతుంది అనుకుంటున్నాను. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఈ కర్రీ ఎలా ఉందనేది మీరు కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.